అల్లుడు వచ్చాడేంటి? ఫ్యామిలీతో పాటు వచ్చినట్టున్నాడు. లోపలికి వెళ్ళినాక అమ్మా అల్లుడికి స్మెల్ వచ్చేస్తుంది, నా కూతురు కోపం వచ్చేస్తుంది. లేడీస్ ముందు నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది కదా. ఏం చేయాలి? నేను సేవ్ చేయడానికి ఈ బాంబు వాసన, బ్యాండ్ వాసన డామినేట్ చేసేస్తుంది. స్టడీ స్టడీ. నో స్మెల్. బ్రహ్మదేవుడు కూడా ఇది కనిపెట్టలేడు. వివాహ భోజనము వాసన అదిరిపోతుంది. అల్లుడు ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఏమ్మా నువ్వు బాగున్నావా? బాగున్నాను. ముందు ఆ కవరింగ్ ఆపండి అంకుల్. ఆల్కహాల్ స్మెల్ దరిద్రంగా ఉంటుంది. అది తెలియకుండా ఉండటానికి మళ్ళీ బామ్ ఏదో రాశారు. బాడీ స్ప్రే దొరకలేదు అల్లుడు, అందుకే ఆ రెండు స్మెల్ కలిపి. ఈసారి ఆ రెండు మిక్స్ అయ్యేలా కొట్టుకురాకండి, వామిటింగ్ వచ్చేలా ఉంది. ఏంటి ప్రణయ్ అంకుల్ని పట్టుకొని అలా మాట్లాడతాం? అంకుల్ వాడి మాటలేం పట్టించుకోకండి, రండి భోంచేద్దాం. ఇవాళ వంట నేనే చేశాను. అవునా? అయితే డెఫినెట్ గా తింటాను అంతే. అంతేకాదు నానా, అక్క పెళ్ళయ్యేంత వరకు బావా వదిన మన ఇంట్లోనే ఉంటావని చెప్పారు. నిజమా అల్లుడు? ఎంత మంచి మనిషి చెప్పు. మీరిద్దరు ఇంట్లోనే ఉంటారా? అయితే ఇంటికి పెళ్లికల్లా వచ్చేసి చుట్టాలతో మొదలైపోయింది అనమాట. అవును అంకుల్, మాతోనే మొదలైంది. కరెక్ట్ అంకుల్. ప్రేమ పెళ్ళయ్యేంత వరకు మీరు ఇలా తాగి దాన్ని కప్పి పెట్టుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేయడం ఆపేయండి. నేను స్కాచ్ కొనిస్తాను, ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా తాగండి. స్కాచ్. I love you, అల్లుడు. I love you. స్కాచ్ పిలిచి పిల్లనిస్తానంటే వద్దంటారా? నాన్నా నువ్వు కొంచెం కామ్గా ఉంటావా? నాన్న నువ్వు తర్వాత భోంచేద్దు గాని. ప్రణయ్ ఆయన సంగతి నీకు తెలీదు, ఆయన వదిలేసే. అదేంటి ప్రేమ, ఇంటి పెద్దను వదిలేసి ఎలా తినమంటావు? అల్లుడు మాట ఒక్కసారి అనువా. ఒక్కసారేంటి అంకుల్? మీరు ఇంటి పెద్ద, ప్రేమకి నాన్న, నాకు మావయ్య. విన్నారా? మీరు అందరూ విన్నారా? మీరు ఎప్పుడైనా నన్ను ఈ ఇంటి పెద్దగా చూసారా? మా అల్లుడు బంగారు బంగారు. సరే సరే, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అందరం కలిసే భోంచేద్దాం. ప్రణయ్ ఆయన వదిలే, ఆయన సంగతి నీకు తెలియదని చెప్తున్నాను కదా. ఈ రెడీ అవడాలు, స్నానం చేయడాలు, ఫ్రెష్ అప్ అవడాలు ఇవన్నీ అలవాటే లేదు ఆయనకి. ఎందుకుండో, ఆయన ఫ్రెష్ అయ్యి వస్తారు. అంకుల్ మీరు ఫ్రెష్ అయ్యి వస్తారా లేదా? మీరు వచ్చేంత వరకు మేమెవరూ తినాం. ఇదిగో టీను పండు, మీరు కూడా పళ్ళెల కింద పెట్టండి. సరే, నువ్వెంత మాట అన్నాక 2 సంవత్సరాల గ్యాప్ని ఇప్పుడు స్నానంతో ఫిల్ చేస్తాను. వెళ్ళరండి వెళ్ళరండి. మీరు ఎక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను. మీరు ఎక్కడే ఉండండి, తినొద్దు ఎవరన్నా. ఓకే అంకుల్, వెళ్ళరండి వెళ్ళరండి. లేట్ అయినా పర్లేదు, వెయిట్ చేస్తాం.
అంకుల్ త్వరగా రండి. मजा आ गया मजा आ गया. అంకుల్ అసలు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారో. ఇలా చూస్తుంటే అచ్చం సూపర్ స్టార్ రజనీకాంత్ లో ఉన్నారు అంకుల్. నడచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే ఇట్ట దడలు పుట్టి దమ్మారే. బయట అందరూ అనేది మీరు అంటుంటే సిగ్గుగా ఉంది. మీ సిగ్గు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ముందు కూర్చోండి. సరే శివాత్ని వడ్డించు. అయ్యో ఎందుకు? ఇటివ్వండి, నేను వడ్డిస్తాను. భలే దానివి ప్రేమ, మన ఇంట్లో మనకు మర్యాదలేంటి? నువ్వు తిను, నేను వడ్డిస్తాను. తోలకుండా నిలబడవయ్యా. నేనెక్కడ తూలాను? భూకంపం వచ్చి భూమి అటు ఇటు కదిలుంటది అంతే. నీకు దండం పెడతానయ్యా. తాగితే తాగేవు గాని ఇంటికొచ్చి అల్లరి చేకు. కామ్గా గదిలోకి వెళ్ళి పడుకో. ఇక నుండి ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నువ్వు తాగి వాళ్లతో కలిసి మాట్లాడుకో, కలిసి భోజనం చెయ్యకో. నేనే చేస్తా అన్నాను, వాళ్లే కదా కలిపి తిందామన్నారు. వాళ్ళు కలిసి తినమన్నారు కానీ వాగమని చెప్పలేదుగా. మంది ఎక్కువైపోయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. వాళ్ళేమో నవ్వుకుంటున్నారు. నువ్వు నవ్వులు పాలై వాళ్ళ ముందు మా పరువు తీకో.
ఏమండి వచ్చిన గెస్టులు బాగానే రిసీవ్ చేసుకున్నారు, సరదాగా కలిసిపోయారు. వాళ్ళందరికీ నేను సరదా మనిషిని అనిపించాను. ఎస్పెషలీ నా అల్లుడికి నేను రజనీకాంత్లో ఉన్నానన్నాడు. కానీ వీళ్ళకి మాత్రం నేను ఎందుకు వెదవలా కనిపిస్తున్నాను? ఎస్పెషలీ నా పిల్లలు మాత్రం నేను అలానే కనిపిస్తున్నాను. ఏమండి తాగొద్దు, పడుకోండి, లేవండి, తినండి, ఏంటి ఇదంతా? కరెక్టా? కరెక్ట్ కాదు కదా? ఏమే, నా పెళ్లి అయ్యేంత వరకు నాతో పాటు ఉండవే, ఇంటికి రావే అని చెప్తే రాలేదేంటే? బిల్డప్పా? అది కాదు ప్రేమ, సీడీ షాప్ లో. ఆహా, అదొక పెద్ద ఇంటర్నేషనల్ కలెక్షన్స్ ఉన్న గ్యాలరీ, మరి దానికి నువ్వు ఇన్ఛార్జ్వి. తొక్కలో సీడీ సెంటర్ నువ్వు. అబ్బా, ఇక్కడ ఎవడెవడో ఇంటికొచ్చేసి ఒకరేమో వంటలు చేసేస్తున్నారు, ఇంకొకడేమో జేమ్స్, యు నాటీ. అదంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మహూనా హలో జేమ్స్. నేను క్రిషన్ ప్రణయ్. త్రిషా, నువ్వా? అరే, నీ ఫోన్కి చేసి జేమ్స్తో కూడా మాట్లాడొచ్చా? ఈ టెక్నాలజీ నా ఫోన్లో లేదే. ఆగు ప్రేమ, ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు? నేను సెలెక్ట్ చేసిన చైర్ని పదే పదే చూస్తూ తాగుతూ ఫీల్ అవుతుంటావు. నేను మాట్లాడుతూ ఉంటే నన్నే గమనిస్తూ ఉంటావు. నేను చూస్తే తల తిప్పేసుకుంటావు. ఇప్పుడు త్రిషాతో మాట్లాడుతూ నన్ను చూసి జేమ్స్తో మాట్లాడుతున్నట్టుగా కలరిచ్చి దొరికిపోయావు. ఈ డ్రామా అంతా ఎందుకు ప్లే చేస్తున్నావు? ఓపెన్ అయిపోవచ్చు కదా. నేను ఎప్పుడో ఓపెన్ అయ్యాను, కానీ నువ్వే నటిస్తున్నావు. అడవిలో పాప పసరు తాక్కుండా చెడగొట్టి ఆ బాణం వేసిందెవరో కనుక్కుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని క్లియర్ గా చెప్పాను. కానీ నువ్వేం చేసావు? ఆ విషయాన్ని గాలికి వదిలేసి మా ఇంట్లో చేరి డాన్సులు చేస్తున్నావు. నిజంగా నీకు నా మీద పాప మీద ప్రేమ ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా ఏం పట్టించుకోకుండా ఇంత కేర్లెస్ గా ఉంటావా? నన్ను ప్రేమిస్తున్నాను అనడం, నేను లేకపోతే బ్రతకలేను అనడం, ఇదంతా నాటకమే కదా. నన్నెందుకు ఎందుకు నన్ను మోసం చేయాలనుకుంటున్నావు? నేను మోసం చేయలేదు. నువ్వు అప్పగించిన పని విడిచిపెట్టడం లేదు. చూడు, డిఎస్పీ గారి నంబర్. ఆల్రెడీ ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాను. నిన్న కూడా డిఎస్పీ గారితో మాట్లాడాను. కావాలంటే నా కాలేజ్ చెక్ చేసుకో. నువ్వు చెప్పావని కాదు, పాపకి థ్రెడ్ పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని నీకన్నా ఎక్కువగా నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. నా ప్రేమని గెలిపించుకుంటాను. గెలిపించుకో. ప్రేమా, వస్తున్నానమ్మా. నా ప్రేమను గెలిపించుకుంటాను అంటే గెలిపించుకో అంతే. అంటే ఇండైరెక్ట్గా చెప్పింది. ఎస్, తన మనసులో నేనున్నాను. నన్ను పెళ్లి చేసుకోవటం తనకిష్టమే. ఎస్ ఎస్. దేవుడా, ఆ బాణం వేసిన రాస్కల్ ఎవరో త్వరగా దొరికేలా చూడు ప్లీజ్.
ఎలర్జెటిక్ ఫెలోస్. అసలు వీళ్ళు నన్ను ముట్టుకుంటుంటే అసలు నేనేంటి ఇంట్లో వంటలు చేయడం ఏంటి? కర్మ కాకపోతే. ముందు కవర్ ఎక్కడుందో వెతికి దుకాణం సర్దేయాలి, లేదంటే పెళ్లిలో పెద్ద పని మనిషిని చేసేలా ఉన్నారు. ఇంతకీ కవర్ ఎక్కడ పెట్టుంటుంది? శివాగ్ని, ఏమైంది? ఏం జరిగింది? న్యూస్ పేపర్లో తీస్తుంటే ఏదో కుట్టింది. ఏం కుట్టింది? అయ్యో, తేలు కుట్టిందనుకుంటా. నేను వెళ్ళి కొబ్బరి నూనె వేడి చేసి తీసుకురా. రామ్మా, రా రా. అయ్యో, చాలా నొప్పిగా ఉంది. తగ్గిపోతుందిలేమ్మా. నా వల్ల కావట్లేదంటే కొంచెం కొంచెం ఓర్చుకో. చాలా మంటగా ఉంది. శివాగ్ని, కొంచెం ఓర్చుకో. అంటే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది? ఎందుకు ప్రణయ్? తేలుకుట్టింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్దామని. అక్కర్లేదు ప్రణయ్, నేను మందు వేస్తానుగా, తగ్గిపోతుంది. మందు వేస్తారా? ఆర్ యు ష్యూర్? అమ్మా చిన్న చిన్న డిసీజెస్ కి హోమ్ మేడ్ మెడిసిన్ ఇస్తుంది బాబా. చిటికలో తగ్గిపోతుంది తెలుసా? కొంచెం కొంచెం ఓర్చుకోమ్మా, తగ్గిపోతుంది. నొప్పిగా ఉంది. అయినా అటక మీద ఎందుకు చేతులు పెట్టావు? అంటే బోర్ కొడుతుంటే న్యూస్ పేపర్ అయినా చదువుదామని. చూడు, డిఎస్పీ గారి నంబర్. ఆల్రెడీ ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాను. బోర్ కొడుతుంటే న్యూస్ పేపర్ అయినా చదువుదామని. పాప విషయంలో ప్రణయ్ డిఎస్పీతో మాట్లాడడం నిజమే, కాల్ లిస్ట్ లో ఉంది. కానీ శివాగ్ని బోర్ కొడుతుందని పాత న్యూస్ పేపర్స్ తీయడమే డౌట్ గా ఉంది. తనెందుకు ఆ పాత పేపర్స్ ని వెతికింది? ఏమై ఉంటుంది?
ఓకే బావా. బావా నీ దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడే ఉందిరా, రేపు మీ అక్క పెళ్లిలో చూపిస్తాను నా టాలెంట్ ఏంటో.